అంతరిక్షంలో అద్భుతం 21న అంతరిక్షంలో అద్భుతం జరగబోతోంది. ఒకే రాత్రి 7 గ్రహాల సమాంతర పయనం. అంతరిక్షంలో ఒకేసారి 6 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే అత్యంత అద్భుత దృశ్యం కనిపించబోతోంది. ఈ నెల 21వ తేదీ ఒకే కక్ష్యలోకి సమీపంలోకి పయనిస్తాయని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. గ్రహాల కవాతు అనేది ఖగోళ శాస్త్రంలో ఒక వ్యవహారిక పదం. ఒకే రాత్రిలో అనేక గ్రహాలు ఆకాశంలో అత్యంత సమీపంలో పయనించే సంఘటన అత్యంత అరుదుగా సంభవిస్తుంది. ఈ గ్రహ అమరికలు ఈ నెల 21వ తేదీ ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 6 గ్రహాలు సూర్యాస్తమయం తర్వాత అంగారక గ్రహం, బృహస్పతి, యురేనస్, వరుణ గ్రహం, శుక్రుడు, శని గ్రహాలు ఆకాశంలో సమాంతరంగా పయనిస్తాయి. వీటిలో 4 గ్రహాలను ఎలాంటి ఉపకరణాలు లేకుండా కళ్ళతో చూసే వీలుంది. అవి అంగారక గ్రహం, బృహస్పతి, శుక్ర, శని గ్రహాలని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వరుణ గ్రహం, యురేనస్లను చూసేందుకు టెలిస్కోపు లేదా అధిక శక్తితో కూడిన బైనాక్యులర్లు అవసరమవుతుంది. ఈ గ్రహాలను పరిశీలించేందుకు ఎట్రికుజుడు తూర్పు క్షితిజంలో మిథున రాశిలో ప్రకాశిస్తాడని చెబుతున్నారు. అలాగే ప్రకాశవంతమైన బృహస్పతి వృషభ రాశిలో కొంచెం ఎత్తులో ఉంటుందని, ఆకాశం తగినంత చీకటిగా ఉంటే వీక్షకులు గ్రహం చుట్టూ ఉన్న అందమైన ప్లీయెడ్స్, హైడేస్, పసుపు రంగులో ఉన్న ఆల్డెబెరాన్లను చూడవచ్చునని చెబుతున్నారు. ఈ గ్రహాలను స్కై టు నైట్ యాప్ సాయంతో అన్నింటినీ సులువుగానే వీక్షించే అవకాశం ఉందంటున్నారు. ఇక యురేనస్ను చూడడానికి అధిక శక్తితో కూడిన బైనాక్యులర్లు పొందాలి. వృషభ రాశి సరిహద్దుకు సమీపంలో ఉన్న మేషరాశిలో ఉంటుందని అంచనా వేశారు. ఇక మిగిలిన 3 గ్రహాలు నెప్ట్యూన్ మీనరాశిలో ఉంటుందని, ఈ గ్రహాన్ని గుర్తించేందుకు శక్తివంతమైన బైనాక్యులర్లు అవసరమని చెబుతున్నారు. పసుపు రంగులో ఉన్న శని సాయంత్రం నక్షత్రం, శుక్రుడు సులభంగా కనిపిస్తాయని, అవి కుంభరాశిలో అతి సమీపంలో ప్రకాశిస్తాయని శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. స్కై టు నైట్ అనే ఉచిత నక్షత్ర పరిశీలన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్ సాయంతో అంతరిక్షంలోని ఈ 6 గ్రహాల సమలేఖనాన్ని స్పష్టంగా వీక్షించవచ్చునని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక గత ఏడాది ఏప్రిల్లో కూడా ఒకసారి ఇలా గ్రహాల సమాంతర పయనం జరిగింది. ఆనాడు అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో ప్రజలు వీటిని సులభంగా వీక్షించారు.